సార్ మీరు అన్నట్టుగా మీ నుండి మేము చాలా నేర్చుకోవాలి సార్. అట్లాంటి సమయం వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు మేము తప్పకుండా ఇంకోసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన దెబ్బనూతుల యూత్ ఐకాన్స్ అనే సంస్థ ప్రారంభం అవడానికి ముఖ్య కారణం మనకు ఇంకొక సంస్థ ఉందండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ, సేవా సంస్థ. వాళ్ళ వల్లే చాలామంది యూత్ కూడా ఈరోజు మంచి మంచి సేవ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారండి. అటువంటి సేవా సంస్థలో ముఖ్య అధ్యక్షులుగా ఉన్నటువంటి కంతిరాజు గారిని కూడా ఒక 2 నిమిషాలు వివరించవలసిందిగా కోరుకుంటున్నామండి. వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలకు, ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన దెబ్బనూతుల గ్రామ యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2020 సంవత్సరం మనకి ఒక మంచి చక్కటి పాఠం నేర్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవత్వాన్ని మరిచి రోజు రోజుకి నైతిక విలువల పతనంతో దిగజారిపోతున్న మనిషికి కంటికి కనిపించని సూక్ష్మమైన కరోనా వైరస్ మానవాళి యొక్క జీవన విధానం అసలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మరొక్కసారి పునఃపరిశీలన చేసేది విధంగా మనం చేసింది. మనిషి యొక్క బాధ్యతలు, కుటుంబపరమైన బాధ్యతలు, సామాజిక పరమైనటువంటి బాధ్యతలు, తల్లిదండ్రుల పట్ల మనం ఎలా విధేయత కలిగి ఉండాలి, తోటి వారితో మనం ఎలా మెలగాలి, బంధాలు బాంధవ్యాలు, ప్రేమ ఆప్యాయతలు, ఇలా ఎన్నో విషయాల పట్ల శ్రద్ధ బాధ్యత కలిగి ఉండాలని, వీరికి మించిన ఆస్తి వేరే ఏమీ లేదని సూక్ష్మమైన కరోనా వైరస్ వల్ల 2020లో మనం మంచి పాఠాన్ని నేర్చుకున్నాం. మన సమాజం ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎందరో మంచి మనసున్న మహానుభావులు ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకుంటూ మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తారసపడ్డారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ భూ ప్రపంచం ఇంకా ఇలా సస్యశ్యామలంగా ఉంది అని అంటే దానికి గల బలమైన కారణం సామాజిక బాధ్యత కలిగి సామాజిక సేవ చేసే దెబ్బనూతుల గ్రామ యువత లాంటి వారు అరుదుగా ఉండడం బట్టే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వీరు సమాజానికి ఆదర్శంగా ఉన్నారు. మాలోని సేవ దృక్పథాన్ని మరింత బలోపేతం చేయడానికి వీళ్ళు కారణమవుతున్నారు. బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ తరపున నిజమైన హీరోలుగా ఉన్న దెబ్బనూతుల గ్రామ యువతకి హ్యాట్సాప్ చెప్తున్నాను. మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన దెబ్బనూతుల గ్రామంలో చాలా సంవత్సరాల నుండిగా అది కూడా సేవ, చాలామంది విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తు గురించి చదువు పాఠాలు నేర్పుతూ దెబ్బనూతుల గ్రామంలో ఉంటున్నటువంటి కురసం రాంబాబు సార్ని కూడా ఈ యొక్క సంస్థ గురించి ఒక